హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం బ్లాక్ స్నేక్ మూన్ అనే మూవీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీలో ఉన్న హీరోయిన్ నింఫోమేనియా అనే జబ్బుతోటి బాధపడుతూ ఉంటుంది. నింఫోమేనియా అనేది సెక్స్ అడిక్షన్ కి సంబంధించిన జబ్బు. ఈ వ్యాధికి గురైన వాళ్ళు ఒక్క రోజు కూడా శృంగారంలో పాల్గొనకుండా ఉండలేరు. అసలు ఇటువంటి వ్యాధికి గురైన వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేదే ఈ మూవీ మెయిన్ స్టోరీ. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ మూవీ గురించి తెలుసుకుందాం రండి. ఈ మూవీ స్టార్టింగ్ లో రే అండ్ రోనీ అనే ఇద్దరు లవర్స్ పొద్దున్నే బెడ్ పైన మంచి పని కానిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు ఫిజికల్ గా అండ్ ఎమోషనల్ గా బాగా అటాచ్ అయిపోయి ఒకరినొకరు చూసుకుంటూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. రోనీ ఒక ఆర్మీ ఆఫీసర్. దాంతో అతను ఆ నెక్స్ట్ డే తన డ్యూటీ కోసం బయలుదేరుతూ ఉంటాడు. రోనీ ఆర్మీకి వెళ్ళడం రేకి అస్సలు ఇష్టం ఉండదు. అదే టైంలో రోనీకి కొంచెం అనీజీగా ఉంటుంది. నెక్స్ట్ అతను వాష్రూమ్ లోకి వెళ్లి వామిటింగ్స్ చేసుకుంటాడు. అది చూసి రే రోనీ దగ్గరికి వెళ్లి అతన్ని హాగ్ చేసుకుంటుంది. కొంచెం సేపటి తర్వాత రోనీకి వామిటింగ్స్ ఆగిపోతాయి. నెక్స్ట్ సీన్ లో మనకి లెజ్ అనే వ్యక్తిని చూపిస్తారు. ఇతను ముందు ఒక గిటారిస్ట్ గా పనిచేస్తూ ఉండేవాడు. కానీ ప్రస్తుతం ఇతను ఆ పనిని వదిలేసి వ్యవసాయాన్ని స్టార్ట్ చేస్తాడు. వన్ డే లెజ్ తన ఫ్రెండ్ తో కలిసి మాట్లాడుతూ అతనికి ఒక విషయం గురించి చెప్పి చాలా బాధపడతాడు. యాక్చువల్ గా లెజ్ కి అండ్ అతని వైఫ్ కి చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. దాంతో లెజ్ తన ఫ్రెండ్ తోటి, నేను నా భార్యని ఎప్పుడు కూడా ఒక చిన్న మాట అనలేదు, అలాగే నేను ఎప్పుడు డ్రింక్ చేసి ఇంటికి వెళ్ళినా కూడా నేను నా భార్య పైన చెయ్యే ఎత్తలేదు, కానీ తను మాత్రం నాతో చాలా హార్ష్ గా బిహేవ్ చేస్తుందని చెప్పి బాధపడతాడు. యాక్చువల్ గా లెజ్ భార్య అతని తమ్ముడితోటి ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉంటుంది. దాంతోనే ఆమె లెజ్ కి డివోర్స్ ఇచ్చేద్దామని చెప్పి అనుకుంటుంది. ఈ విషయం గురించి లెజ్ తన ఫ్రెండ్ కి చెప్పిన తర్వాత అతను, నువ్వు తొందరపడి నీ భార్యకు డివోర్స్ ఇవ్వకు, ముందు నువ్వు నీ భార్యతో మాట్లాడి ఆమెను కన్విన్స్ చేయడానికి ట్రై చేయని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే లెజ్ తన వైఫ్ ని మీట్ అవడానికి ఒక రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు లెజ్ వైఫ్ రోజు, నేను అండ్ నీ తమ్ముడు రిలేషన్షిప్ లో ఉన్నాము, మేము ఒకరినొకరు వదిలి ఉండలేము, మేము ఎక్కడికైనా వెళ్ళిపోయి హ్యాపీగా జీవించాలని అనుకుంటున్నామని లెజ్ కి చెప్తుంది. అది విని లెజ్ తన భార్యని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ ఆమె మాత్రం ఏమీ పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అదే టైంలో రోనీ డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. అది చూసి రే చాలా బాధపడుతుంది. అది చూసి రోనీ, నేను ఆర్మీ నుండి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వరకు నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అమ్మతో కలిసి ఉండు సరేనా అని చెప్తాడు. కానీ రే మాత్రం దానికి ఒప్పుకోదు. అప్పుడే రోనీ రేకి ఒక వాచ్ ని ఇస్తాడు. ఇలాంటి వాచే రోనీ దగ్గర కూడా ఉంటుంది. రోనీ ఆ వాచ్ ని ఇచ్చి, మన దగ్గర ఉన్న వాచ్లు రెండు కూడా ఒకేసారి మోగుతాయి, ఇవి ఎప్పుడు మోగినా సరే మనం ఒకరినొకరు గుర్తు చేసుకుందామని రే తోటి అంటాడు. నెక్స్ట్ రోనీ తన ఫ్రెండ్ కార్ లో ఆర్మీ క్యాంప్ కి బయలుదేరతాడు. రోనీ అక్కడ నుండి వెళ్ళిపోగానే రే చాలా బాధపడి ఏడుస్తుంది. అప్పుడే ఆమెకు సడన్ గా శారీరక వాంఛ కలుగుతుంది. ఆమె తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేక తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి అతనితో కలిసి శారీరకంగా పని కానిచ్చేసి తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటుంది. ఆ నెక్స్ట్ డే రే రోడ్డు పైన నడుస్తూ ఉన్నప్పుడు దారిలో ఆమెకు తన మామ కనిపిస్తుంది. ఆమె రేని చూసి, నీకు కఫ్ సిరప్ కావాలా లేకపోతే కాండం కావాలని రేని అడుగుతుంది. అసలు రే మాము రేతో అలా ఎందుకు మాట్లాడింది అనే విషయం గురించి మనకే ముందు ముందు తెలుస్తుంది. రే తన మామ చెప్పేది పెద్దగా పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకో పక్క లెజ్ తన ఇంట్లో కూర్చుని తన గార్డెన్ లో ఉన్న రోజెస్ ని చూస్తూ ఉంటాడు. లెజ్ రోజెస్ ని చూసిన ప్రతిసారి కూడా తన వైఫ్ ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. దాంతోనే అతను తన వైఫ్ ని మర్చిపోవాలని చెప్పి ఆ రోజ్ మొక్కల్ని ట్రాక్టర్ తోటి తొక్కించేస్తాడు. నైట్ అయిన తర్వాత లెజ్ బార్ లో కూర్చుని మందు కొడుతూ బాధపడతాడు. అప్పుడే అక్కడికి ఒక వేసి వచ్చి, చూడు లెజ్, నీకు నీ భార్య దూరం అయితే ఏంటి, నేను ఉన్నాను కదా అని అంటూ ఉంటుంది. బట్ లెజ్ మాత్రం ఆమె పైన అంత ఇంట్రెస్ట్ చూపించాడు. దాంతోనే ఆమె అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అక్కడికి లెజ్ బ్రదర్ వచ్చి, అన్నయ్య నువ్వు బాధపడను అంటే నీకో విషయం చెప్తాను, నేను 2 రోజులు కలిసి నీతో పాటే ఉందామని అనుకుంటున్నాము, నువ్వు ఓకే అంటే మన ముగ్గురం కూడా ఒక ఇంట్లోనే కలిసి ఉండొచ్చు, నేను ఆల్రెడీ రోజును ఒప్పించానని అంటాడు. అది విని లెజ్ కి పెద్ద కోపం వచ్చి, నా భార్య నాతో కలిసి ఉండడానికి నువ్వు ఒప్పించడం ఏంట్రా అని చెప్పి ఒక బీర్ బాటిల్ తోటి తన బ్రదర్ నెత్తి పగలగొట్టబోతాడు. కానీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని లెజ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క రే ఒక పార్టీకి వెళ్తుంది. ఆ పార్టీలో రే ఫుల్ గా తాగేసి కంట్రోల్ తప్పిపోయి తను ఎవరితో ఉన్నానో ఎవరితో ఏమేమి చేస్తున్నానో అని తెలియని పరిస్థితిలో ఉంటుంది. పార్టీ అయిన తర్వాత పార్టీకి వచ్చిన వాళ్ళందరూ కూడా రేని వదిలేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. అదే పార్టీకి రోనీ ఫ్రెండ్ కూడా వస్తాడు. అతను రే పరిస్థితిని చూసి ఆమెను ఇంట్లో దిగబడదామని చెప్పి ఆమెను కారులోకి ఎక్కించుకుని ఆమె ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. వీళ్ళు కారులో వెళ్తూ ఉన్నప్పుడు రోనీ ఫ్రెండ్ కి రే పైన ఫీలింగ్స్ వచ్చి ఆమెతోటి ఇంటిమేట్ అవ్వాలని అనుకుంటాడు. అప్పుడే రే రోనీ ఫ్రెండ్ ని తన ఫ్రెండ్ తో కంపేర్ చేసి అతన్ని ఎగతాళి చేస్తుంది. దాంతో రోనీ ఫ్రెండ్ ఇగో హట్ అయ్యి రేని చేత కొట్టేస్తాడు. అప్పుడే ఆమె స్ప్రో కోల్పోతుంది. అది చూసి రోనీ ఫ్రెండ్ రే చనిపోయిందని అనుకుని ఆమెను రోడ్డు పైన పడేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లెజ్ చెత్త పడేయడానికి వస్తాడు. అప్పుడే అతనికి దారిలో రోడ్డు పైన పడి ఉన్న రే కనిపిస్తుంది. ఆమెను చూసిన వెంటనే లెజ్ రేని ఎత్తుకుని ఆమెను తన ఇంటికి తీసుకెళ్తాడు. నెక్స్ట్ అతను రేని స్ప్రోలోకి రప్పించాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. అదే టైంలో రే తన ఫ్రెండ్ పేరుని కలవరిస్తూ ఉంటుంది. నెక్స్ట్ లెజ్ రే కోసం మెడిసిన్ తీసుకురావడానికి
మెడికల్ షాప్ కి వెళ్తాడు. ఆ మెడికల్ షాప్ లో ఉన్న నర్సుకి లెజ్ అంటే చాలా ఇష్టం. దానివల్ల ఆమె లెజ్ కొన్న మెడిసిన్ కి మనీని తీసుకోదు. నెక్స్ట్ లెజ్ రే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అతన్ని రే గురించి అడుగుతాడు. అప్పుడే అతను లెజ్ తోటి రే ఒక సెక్స్ ఎడిక్టెడ్ పర్సన్, ఆమె ఎప్పుడూ కూడా తన కోరికలను కంట్రోల్ చేసుకోలేక ఎవరితోనైనా సరే తన కోరికలను తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటుంది. నాకు తెలిసి రే నిన్ను కూడా తన వల్ల వేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది, కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండని లెజ్ కి చెప్తాడు. అదే టైంలో రేకి ఎవరో కానీ తనని పాడు చేస్తూ ఉన్నారని కల వస్తుంది. నెక్స్ట్ రే లెజ్ ఇంట్లోనే నేలపైన పడిపోతుంది. లెజ్ ఇంట్లోకి వచ్చి రేని చూసి ఆమెను లేపడానికి ట్రై చేస్తాడు. రే కూడా లెజ్ ను చూడగానే తన కోరికలను కంట్రోల్ చేసుకోలేక అతనికి ముద్దు పెట్టేస్తుంది. కానీ లెజ్ కి అది నచ్చదు. దాంతోనే అతను ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తాడు. నెక్స్ట్ అతను రే గురించి ఆలోచిస్తూ అయినా ఈ అమ్మాయి ఏంట్రా బాబు మరి ఎంత కసి మీద ఉందని అనుకుని మళ్ళీ తన ఇంట్లోకి వెళ్లి ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ ముక్కల్ని తీసుకుని వాటిని బాత్ టబ్ లో వేసి తర్వాత రేని తీసుకొచ్చి ఆమెను ఆ బాత్ టబ్ లో పడేస్తాడు. ఆ రోజు నైట్ రే లెజ్ దగ్గర నుండి పారిపోవడానికి ట్రై చేస్తుంది. లెజ్ రే పారిపోతూ ఉండడం చూసి ఇది గనక బయటికి వెళ్తే మగవాళ్ళందరికీ ప్రమాదం అని అనుకుని ఆమెను పట్టుకుని మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చేస్తాడు. అప్పుడే రే తన కోరికను తీర్చమని లెజ్ ని బ్రతిమలాడుతుంది. బట్ లెజ్ దానికి ఒప్పుకోడు. నెక్స్ట్ అతను రేకి సర్ది చెప్పి ఆమెను పడుకోబెడతాడు. కానీ రే మాత్రం తనకు ఉన్న జబ్బు కారణంగా తన కోరికలను చంపుకోలేక చాలా అవస్థలు పడుతూ ఉంటుంది. అది చూసి లెజ్ రేని ఎలా అయినా సరే మార్చి ఆమెను నార్మల్ గా చేయాలని అనుకుంటాడు. ఆ నెక్స్ట్ డే రే నిద్రలేస్తుంది. ఆమెకు మొన్న తాగిన మందు మత్తు ఈ రోజుకు వదులుతుంది. సో ఇప్పుడు రే లెజ్ ని చూసి అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చానని లెజ్ ని అడుగుతుంది. అప్పుడే లెజ్ నువ్వు ఇక్కడికి వచ్చి 2 days అయ్యింది, ఎవరో కానీ నిన్ను కొట్టి రోడ్డు పైన పడేశారు, అప్పుడే నేను నిన్ను చూసి నా ఇంటికి తీసుకువచ్చానని చెప్తాడు. అది విని రే మీరు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు, మరి నేను మీ రుణం ఎలా తీర్చుకోగలనని లెజ్ ని అడుగుతుంది. బట్ లెజ్ మాత్రం తనకి ఏమి వద్దని రే తోటి అంటాడు. దాంతోనే రే లెజ్ కి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోబోతుంది. బట్ లెజ్ మాత్రం రే ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పి రే బాడీకి ఒక చైన్ ని కట్టేస్తాడు. ఆ చైన్ చూసి రే షాక్ అవుతుంది. అలాగే ఆమెకు కొంచెం భయం వేసి నువ్వు నన్ను ఎందుకు కట్టేశావు అని లెజ్ ని అడుగుతుంది. అప్పుడు లెజ్ నేను నిన్ను ఏమీ చేయలేదు, ప్రస్తుతం నీ మెంటల్ కండిషన్ బాగోలేదు, ఇప్పుడు కనుక నువ్వు బయటికి వెళ్తే ఏమేమి చేస్తావో నాకు బాగా తెలుసు, కాబట్టి నీకు క్యూర్ అయ్యేంత వరకు కూడా నువ్వు ఇక్కడే ఉండాలని రే తోటే అంటాడు. అది విని రే నువ్వు కావాలంటే నాతో ఎంజాయ్ చెయ్యి, కానీ నన్ను మాత్రం దయచేసి వదిలేయని లెజ్ ని బ్రతిమలాడుతుంది. బట్ లెజ్ మాత్రం ఇదిగో చూడమ్మాయి నీ మెంటల్ కండిషన్ అంతా బాగోలేదు, కాబట్టి నేను నిన్ను వదలలేనని అంటాడు. అప్పుడే రే లెజ్ ని తోసేసి అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తుంది. బట్ ఆమెకు చైన్ కట్టేయడం తోటి ఆమె అక్కడ నుండి ఎస్కేప్ అవ్వలేకపోతుంది. ఆ నెక్స్ట్ డే నుండి లెజ్ రే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమెను ఫాలో అవుతూ ఉంటాడు. రే ఏమో తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేక అప్పటికప్పుడు లెజ్ ని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ లెజ్ మాత్రం తన కంట్రోల్ ని కోల్పోడు. నైట్ టైం లో రే ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేక తన బాడీ పై ఉన్న చైన్స్ ని ఒళ్ళంతా చుట్టుకుని పడుకుంటుంది. వన్ డే లెజ్ రేకి బట్టలు కొందామని చెప్పి ఒక షాప్ కి వెళ్తాడు. అదే టైంలో రే లెజ్ కోసం ఇల్లు మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే లెజ్ ఇంటికి ఒక అబ్బాయి వచ్చి లెజ్ ని పిలుస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి మాటలు విని రే కంట్రోల్ ని తప్పిపోతుంది. నెక్స్ట్ ఆ అబ్బాయి లెజ్ ఇంట్లోకి రాగానే రే బట్టలు విప్పేసి ఆ అబ్బాయిని కౌగులించుకుని అతనికి కిస్ పెట్టేస్తూ డోర్ ని క్లోజ్ చేస్తుంది. కొంచెం సేపటి తర్వాత లెజ్ ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడు అతను రేతో పాటు ఆ అబ్బాయిని చూసి సందు దొరికితే చాలు ఇలాంటి పనులు చేయడానికి రెడీగా ఉంటారని ఆ అబ్బాయికి చెప్పి చాలా కోపంగా ఆ అబ్బాయిని ఒక్క తన్ని తరిమేస్తాడు. అదే టైంలో లెజ్ ఫ్రెండ్ లెజ్ ని మీట్ అవడానికి వస్తాడు. అప్పుడే లెజ్ తన ఫ్రెండ్ ని అక్కడ నుండి వెళ్ళిపోమని అంటాడు. అది విని లెజ్ ఫ్రెండ్ నువ్వు ఎందుకని నన్ను ఇక్కడ నుండి వెళ్ళిపోమంటున్నావు, నీకేమైందని లెజ్ ని అడుగుతాడు. అది విని లెజ్ రే గురించి ఆమెకున్న ప్రాబ్లం గురించి తన ఫ్రెండ్ కి చెప్పి ఇప్పుడు ఆమె నిన్ను చూస్తే కంట్రోల్ తప్పిపోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుందని అంటాడు. నెక్స్ట్ సీన్ లో రోని ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. రోని ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో రే లేకపోవడం తోటి అతను తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి రే గురించి అడుగుతాడు. అప్పుడే రోని ఫ్రెండ్ రే వేరే వాళ్ళతోటి వెళ్ళిపోయింది, నువ్వు డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఆమె ఎవరితో పడితే వాళ్ళతోటి పని కానిచ్చేస్తూ విచ్చలవిడిగా తిరుగుతుందని రోనికి చెప్తాడు. అది విని రోనికి పిచ్చ కోపం వచ్చి తన ఫ్రెండ్ ని కొడతాడు. ఇంకో పక్క రే లెజ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటుంది. అలాగే రేలో స్లోగా మార్పు అనేది వస్తుంది. ఆమె డ్రింక్ చేయడం మానేసి మంచి మంచి డ్రెస్సులు వేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇదంతా చూసి లెజ్ రే తోటి ఇప్పుడు నీకు ఉన్న జబ్బు నయమైపోయింది, నువ్వు పూర్తిగా మారిపోయావు, కాబట్టి నేను నిన్ను వదిలేస్తా, ఇప్పటి నుండి నువ్వు నీకు నచ్చినట్టుగా నీ లైఫ్ ని లీడ్ చెయ్యని రే తోటి అంటాడు. ఒక రోజు లెజ్ రేని ఒక షాప్ కి తీసుకెళ్తాడు. అక్కడే రేకి ఆమె మాము కనిపిస్తుంది. రే మాము రేని చూసిన వెంటనే నువ్వు ఎప్పటికైనా మారావా లేదా, ఇంకా నీ కోరికల్ని చంపుకోలేక శృంగారానికి ఎడిక్ట్ అయ్యే ఉన్నావా అని అడుగుతుంది. అది విని రే అసలు నేను ఇలా మారడానికే కారణం నువ్వే, నీ బాయ్ ఫ్రెండ్ నన్ను ఎన్నిసార్లు బలవంతం చేసినా కూడా నువ్వు అతన్ని ఆపకుండా చూస్తూ ఉండిపోయావు,
ఉంటావు, అందువల్లే నాకు ఈ జబ్బు వచ్చిందని తన మామతోటి అంటుంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత నుండే రేకి డైలీ తనని ఎవరో కానీ రేప్ చేస్తున్నట్టు కల వస్తూ ఉంటుంది. నెక్స్ట్ రే తన మామతోటి గొడవ పెట్టుకుంటుంది. అప్పుడు లెజ్ అక్కడికి వచ్చి రేని ఎత్తుకుని అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ లెజ్ అండ్ రేలు ఒక పబ్ కి వెళ్తారు. అక్కడే లెజ్ గిటార్ ని ప్లే చేస్తూ ఉంటాడు. రే ఏమో డాన్సులు వేస్తూ పబ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం రే తనని తను కంట్రోల్ చేసుకోగలుగుతుంది. రే పబ్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది. నెక్స్ట్ రే తన మామతోటి గొడవ పెట్టుకుంటుంది. అప్పుడు లెజ్ అక్కడికి వచ్చి రేని ఎత్తుకుని అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ లెజ్ అండ్ రేలు ఒక పబ్ కి వెళ్తారు. అక్కడే లెజ్ గిటార్ ని ప్లే చేస్తూ ఉంటాడు. రే ఏమో డాన్సులు వేస్తూ పబ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం రే తనని తను కంట్రోల్ చేసుకోగలుగుతుంది. రే పబ్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు రోని ఆమెను చూసేస్తాడు. ఆ నెక్స్ట్ డే లెజ్ రేకి ఒక పాటని నేర్పిస్తూ ఉంటాడు. అదే టైంలో రోని లెజ్ ఇంట్లోకి వచ్చి లెజ్ కి ఒక గణని గురి పెడతాడు. అలాగే అతను రే అండ్ లెజ్లు కలిసి ఉంటున్నారని అనుకుని లెజ్ ని కొడతాడు. అప్పుడే లెజ్ నీకు దమ్ము ఉంటే నన్ను షూట్ చేసి నన్ను చంపేయని రోని తోటి అంటాడు. లెజ్ ఒక్కసారిగా ఎదురు తిరిగేసరికి రోనికి పానిక్ అటాక్ అనేది వస్తుంది. అది చూసి రే రోనిని హ్యాక్ చేసుకుని అతన్ని కామ్ చేస్తుంది. అప్పుడే లెజ్ తన ఫ్రెండ్ కి కాల్ చేసి అతన్ని తన ఇంటికి రమ్మని చెప్తాడు. లెజ్ ఫ్రెండ్ లెజ్ ఇంటికి వచ్చిన తర్వాత రోని వాళ్ళ దగ్గరికి వెళ్లి జరిగిన విషయాల గురించి చెప్తాడు. అతను చెప్పిందంతా విని లెజ్ రేతో కలిసి ఉండడం లేదు, అతను రేని సేవ్ చేయడానికే అతని దగ్గర ఉంచుకున్నాడని రోని అర్థం చేసుకుంటాడు. ఆ నెక్స్ట్ డే లెజ్జే దగ్గరుండి రోని అండ్ రేలకు మ్యారేజ్ ని చేస్తాడు. నెక్స్ట్ మెడికల్ షాప్ లో పనిచేసే నర్సు కూడా లెజ్ కి దగ్గర అయ్యి అతని తోటి కలిసిపోతుంది. ఇక ఈ మూవీ లాస్ట్ సీన్ లో రే అండ్ రోనిలు తమ కారులో ఎక్కడికో వెళ్తూ ఉంటారు. అప్పుడే రేకి స్లోగా మళ్ళీ శృంగార కోరికలు మొదలవుతూ ఉంటాయి. అదే టైంలో రోనికి పానిక్ అటాక్ స్టార్ట్ అవుతుంది. అది చూసి రే అతన్ని పట్టుకుని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి.